రాజధాని అమరావతికి తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం. ఇదే సమయంలో తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లింది. మరోవైపు 2 చోట్ల హెచ్ఆర్ఏ ఇవ్వాలని ఎప్పుడూ కోరలేదని అంటున్నారు. తరలి వెళ్లే విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన సెక్రటేరియట్ ఉద్యోగులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రితో భేటీలో చర్చకు వచ్చిన విషయాల్ని వివరించారు ఉద్యోగుల సంఘం ప్రతినిధులు. జూన్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇదే సమయంలో కొందరు తమ అభిప్రాయాలను కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు తరలింపు వ్యవహారం మీద వచ్చే వారం చీఫ్ సెక్రటరీతో ఉద్యోగులు సమావేశమవుతున్నారు. ఈ రోజున ప్రభుత్వం ఒక నిర్ణయం జూన్కి వెళ్లాలని ఉంది. అది రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం ఏదన్నా కొంచెం అక్కడ అకామిడేషన్ అది ప్రాబ్లం అయ్యి పోస్ట్ పోన్ చేస్తే ప్రభుత్వ నిర్ణయమే. కానీ మన వరకు మనం మాత్రం అందరం కూడా జూన్ వరకు తరలి వెళ్ళడానికి అందరూ శుద్ధులై ఉండాలి అన్నాం. ప్రభుత్వం తలుచుకున్నప్పుడు ఖచ్చితంగా మార్పు అనేది చేస్తారు. కాకపోతే అది సౌలభ్యంగా ఉంటుందా, కష్టాలతో కూడుకున్నదా అంటే రేపు పొద్దున మనం ప్రాక్టికల్గా చూసిన తర్వాత తెలిసింది తప్పితే ఇప్పుడు చేయగలుగుతారా చేయలేరా అంటే ప్రభుత్వం పట్టుదలతో మేము చేయాలి అనుకుంటే చేయొచ్చు. కాకపోతే కొంత సమస్యలు అయితే వస్తాయి. లేదు ప్రభుత్వం రేపొద్దున ఏదన్నా ఫస్ట్ డైరెక్టరేట్స్లో కొంత ఏదన్నా అకామిడేషన్లో ప్రాబ్లం వచ్చి సరే ఇంకో సంవత్సరం ఎక్స్టెండ్ చేద్దామని నిర్ణయం తీసుకున్నా కూడా అది సంతోషదాయకమే. అది ఏదైనా ప్రభుత్వ నిర్ణయమే, కానీ మనం అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని కట్టుబడి. ఒకవేళ తరలింపు వాయిదా పడితే సంతోషమేనని అంటున్నారు. సీఎస్తో జరిగే సమావేశంలో తమ సమస్యల్ని ప్రస్తావించాలని నిర్ణయించారు. పిల్లల చదువులు, అక్కడ సౌకర్యాలు, ఇతరతర విషయాల్ని చీఫ్ సెక్రటరీ ముందుకు తీసుకెళ్లనున్నారు. మొత్తం మీద ఒకవైపు ప్రభుత్వం తరలింపుకు ఏర్పాట్లు చకచకా చేస్తుంటే ఇటు ఉద్యోగులు కూడా అందుకు తగ్గట్టుగా సిద్ధమవుతున్నారు. కానీ అంతా సవ్యంగా జరుగుతుందా అన్న ఆందోళన వారిని లోలోన వెంటాడుతోంది.